కింది స్థాయి నుంచి కొంచెము టీఆర్ఎస్ వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళు కొంచెం తప్పిదం ఉంది. దానివల్ల కూడా కొంచెం ఇప్పుడున్న ప్రభుత్వము శృతి లేని ప్రభుత్వము, మతి లేని ప్రభుత్వం, మినిస్టర్కి పొందన లేని ప్రభుత్వం. ఒక 6 గ్యారెంటీలు అన్నాడు, ఏ గ్యారెంటీ ఏంది? ఒక గ్యారెంటీ తప్ప. అంతకుముందు 6 పథకాలు ఉన్నాయి, అందులో రైతు బంధు పథకం ఉంది, మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు. అంటే పిచ్చోళ్ళని చేయడానికే రైతులని. ఆంధ్రాలో ఇప్పుడే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, వాళ్ళు కొంచెం పుంజుకోనికి టైం పడుతుంది. ఆంధ్రాలో తెలంగాణలో 2 ప్రభుత్వాలు మారిపోయాయి. ఇక్కడ రెడ్డి గారు వచ్చారు, అక్కడేమో చౌదరి గారు నాయుడు గారు వచ్చారు. కంపేర్ చేస్తే ఎలా ఉందండి అసలు అన్న? కంపేర్ చేశారంటే ఆంధ్రాలో ఇంతకుముందుకు 5 సంవత్సరాల పరిపాలన ఉందో అది రివర్స్ అయింది తెలంగాణకి. మళ్ళీ ఎప్పుడైతే కేసీఆర్ వస్తారో మళ్ళీ తెలంగాణ అప్పుడే బాగుంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వము శృతి లేని ప్రభుత్వము, మతి లేని ప్రభుత్వం, మినిస్టర్కి పొందన లేని ప్రభుత్వం, ఒక్కరికి సరిగ్గా నడిపే వాళ్ళకి మైండ్ లేదు. వాళ్ళకి అలాంటి మైండ్ తోటి సెట్ తోటి ప్రభుత్వం నడుస్తుంది. అది ఎటు నుంచి ఎటు పోతుందో 4 సంవత్సరాలు ఇలా కళ్ళు మూసుకొని చూడాల్సింది తప్ప ఏం చేయలేము. అక్కడైతే మాకు చంద్రబాబు ఉందంటారు ఆంధ్రలో పరిపాలన అయితే అప్పుడు చూసుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడైతే ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీలు కానీ ఏదైనా కంపెనీలు కానీ చంద్రబాబు బిల్ కెంటల్తో మాట్లాడేదే కానీ కొత్తగా ఏదైనా ఆవిష్కరణ కానీ ఏదైనా చేయాలన్నా కానీ అన్నీ మాత్రం బాగా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏది చూసుకుంటే కానీ పవన్ కళ్యాణ్ రూట్ ఆయన చేసుకుంటూ ఆయన దూసుకెళ్ళిపోతున్నాడు ఆయన సూపర్ ఫాస్ట్గా. ఆయనకు సపోర్టుగా ప్రజా ఆదరణ చాలా బాగుంది. ఏ రకంగా అయితే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు మాత్రం చాలా తేడా బాగుంది. ఇప్పుడు బాగుంది. అంటే ఇంకా అంటే పథకాలు ఏమీ రావట్లేదు. పథకాలు రాకపోయినా సుస్థిర ప్రభుత్వము, ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్లు అధ్వానం ఉండే. నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు విజిట్ అయినప్పుడు రోడ్లన్నీ అధ్వానం ఉండే. రోడ్లు బాగా వేస్తున్నారు. ఆయన చాలా కష్టపడుతుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎలా డెవలప్ చేయాలి ఆంధ్రాని ఎలా పైకి తీసుకురావాలి, ఇండస్ట్రీని ఎలా తేవాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచాలి, అవన్నీ థింకింగ్ చేస్తున్నారు. ఇంతకుమున్న ప్రభుత్వం ఏంటంటే ఒకరి మీద కక్షతోటి తప్పిన తప్ప వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ లేదు. తెచ్చినని అప్పులన్నీ తెచ్చి అంతా ప్రజలకు వంచుతున్నారు, కానీ యూజ్లెస్ అదంతా. ఇప్పుడైతే చంద్రబాబు బెటర్. ఇంకోటి ఏంటంటే ఇంత ముందుకు ఆంధ్రాలో ఆ పరిస్థితి ఉండే, ఇప్పుడు తెలంగాణ ఆ పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన వల్ల ఈ తెలంగాణ మొత్తం మళ్ళీ 60 ఏళ్ళకి డెవలప్మెంట్ మొత్తం 60 ఏళ్ళ వెనుకకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ వస్తే ఏమైనా తెలంగాణ డెవలప్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే వచ్చేసారి మళ్ళీ మారిపోద్ది అంటారు అయితే గవర్నమెంట్? ఎలాగైనా మారిపోతుంది. ఎందుకంటే ప్రజలకి అందరికి తెలిసిపోయింది, రైతులను మోసం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని తప్పుడు వాగ్దానాలు, వాళ్ళకి ఏది అంటే అది వాళ్ళు 10,000 ఇస్తాం 15,000 ఇస్తాం అలా అని చెప్పేసి అంతా మోసం చేసినారు. ఒక 6 గ్యారెంటీలు అన్నాడు, ఏ గ్యారెంటీ ఏంది? ఒక గ్యారెంటీ తప్ప. చాలా ఇబ్బందికరమైంది. హైదరాబాద్ రావడం కానీ చాలా ఇబ్బందికరమైంది. రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. దానివల్ల ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఎవరన్నా మన రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ ఏది చేద్దామన్నా వాళ్ళు భయపడుతున్నాడు. ఆంధ్రాకి వెళ్దామని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ కూడా అలాగనే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళని బెదిరించి కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈ గవర్నమెంట్. వాళ్ళు చెప్పిందే నడవాలి. మరి అలా అంటే ఇప్పుడు దిల్ రాజు గారు FDC చైర్మన్ చేశారు, ఆల్ పార్టీ ఓడి కింద లెక్క. మరి ఆయన మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి కదా, అంటే చేసినట్టు చూపెట్టుకోనికి. అంతేనంటారా? చూపెట్టుకోనికి ఏంటంటే మా మనిషి కాదు అంతే తప్ప డ్రామా పాలిటిక్స్, ఇవన్నీ డ్రామా పాలిటిక్స్. ఇప్పుడు మీద పడితేనే అది విమర్శన అవుతుంది, ఇద్దరి మీద డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మొన్నటిదాకా అల్లు అర్జున్ మీద పడినారు వాళ్ళు. అల్లు అర్జున్ మీదనే ఫోకస్ ఉంది. ఇప్పుడు వేరే ఫోకస్ తప్పారంటే వేరే మీద పోవాలి కదా. ఇప్పుడు అలా చేస్తున్నాం అంటే డైవర్ట్ చేయడం కోసం ఇది ఐడియా. పథకాలు డైవర్ట్ చేయడానికి ఇవన్నీ బయటకు తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి ఏంటంటే ఢిల్లీకి వెళ్తున్నాడు, ఎన్నిసార్లు పోయిండు లెక్క లేని సంది పోయిండు. ₹1 తెచ్చింది లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఒక ప్రాజెక్ట్ తెచ్చింది లేదు, ఏది లేదు. ఏంటంటే డైవర్సేషన్ పాలిటిక్స్ నడుస్తుంది తప్ప ప్రజలకు చేసింది లేదు, ఒడిగింది ఏం లేదు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో 3 పార్టీలు ఉంటాయి కదా, మరి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. బీజేపీ ఉంటుంది, PRS. ఏది చేసినా రైతులు మొత్తం TRS సైడే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రైతు బంధు, వాడు పంట వండిస్తలేడా ఏది లేదు. రైతు టెన్షన్గా రూపాయి అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు రైతుల గోస చూడండి. అదే పల్లెల్లో ఓడిపోయింది కదా, పల్లెల్నే ఓడిపోయింది. పల్లెల్నే బట్టాబాద్ మాటలు అని చెప్పి గవర్నమెంట్ మొత్తం ఇవిస్తాము
వాళ్ళకంటే ఇంకో కళ్యాణ లక్ష్మి ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, అన్నీ ఏం లేవు, అన్నీ ట్రాష్. అంటే ఇప్పుడు 3 పార్టీల్లో తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఊర్లో రాజకీయ నాయకులు కొంచెం వేరేగా చూసారు. అంటే అది అయితే కరెక్టే, వాస్తవం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కింది స్థాయి నుంచి కొంచెము టీఆర్ఎస్ వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళు కొంచెం తప్పిదం ఉంది, దానివల్ల కూడా కొంచెం 3 పార్టీలు వచ్చేసారి ఎలక్షన్లో పోటీ చేస్తే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఏదంటే ఏం చెప్తారు? నెంబర్ 1 టీఆర్ఎస్, నెంబర్ 2 బీజేపీ వస్తుంది. కాంగ్రెస్ నెంబర్ 3కి వెళ్ళిపోద్ది అంటారా? నెంబర్ 3 వస్తుందో రాదో కూడా డౌటే నాకు. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఇంకా గవర్నమెంట్ ఉంది కదా, ఉంటుంది కదా. ఉంది. మరి ఈ 4 సంవత్సరాలు అన్న బెటర్మెంట్ అవుతారంటే వీళ్ళతో ఏం కాదు బాస్, ఏం చేసినా ఏమి కాదు. అప్పుడు ఇట్లా డప్పు సప్పుడు చేస్తారో అయిపోయి చల్లగా అయిపోతుంది, వాళ్ళకి ఏమి ఇవ్వరు. ఇప్పుడు కూడా చూడు రైతులకి అంతకుముందు 6 పథకాలు ఉన్నాయి, అందులో రైతు బంధు పథకం ఉంది, మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు. అంటే పిచ్చోళ్ళని చేయడానికే రైతులని. ఇప్పుడు పల్లెలలో కూడా అదే నడుస్తుంది. మీరు ఆల్రెడీ తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు, క్వశ్చనింగ్ చేస్తున్నారు ప్రతి పల్లెలలో. నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన ముసలోళ్ళు పెన్షన్ వాళ్ళు తీసుకుంటారు కూడా. ఇంతకుముందు కేసీఆర్ 2,000 ఇస్తుండే, వీళ్ళు 3,000 ఇస్తా, 4,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు అవి వస్తలే 2,000, ఇప్పుడు ఇవి కూడా వస్తలే అని చెప్పి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. అంటే మరి ఆంధ్రాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఎవరికి డబ్బులు రావట్లేదు అంటున్నారు కదా. మరి ఆల్రెడీ అక్కడ ఆంధ్రాలో ఇప్పుడే స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయింది, వాళ్ళు కొంచెం పుంజుకోనికి టైం పడుతుంది, అయినా కట్టుకోవాలి. అవి అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ రేవంత్ రెడ్డి వచ్చిన 100 రోజులని తీరుస్తా అన్నారు, మళ్ళీ ఏ ధీమతం తీరుస్తా అన్నారు ఆయనకు తెలియదు. అప్పుడు నేనేదో బంగారు బిందెలనే అనుకున్నా, ఈరోజు అన్ని మట్టి కుండలనే అని చెప్పేసి నీకు ఇప్పుడు తెలిసిందా? ప్రతి గవర్నమెంట్ అలానే ఉంటుంది. మళ్ళీ ఎందుకు చెప్పినప్పుడు ప్రజలకు ఎందుకు మోసం చేసి వచ్చినావు నువ్వు? ప్రజలను పిచ్చోళ్ళని చేసి ఓట్లు వేయించుకుని దండుకొని ఇప్పుడు నువ్వు పట్టించుకోకుండా నువ్వేమో ఫారెన్కి వెళ్ళిపోయినావు. నేనేమో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు శిష్యుడు అని చెప్పేసి గేలు చేసేవారు. ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారిని టచ్ చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన శిష్యుడే కరెక్టే. రేవంత్ రెడ్డి గారు ఒక స్టేజ్ వచ్చేంత వరకు ఒకళ్ళని పట్టుకుంటాడు, ఆ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు సేమ్ అదే అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చినప్పుడు నా తెలంగాణ పుస్తకం చేతిలో పెట్టాడు అంటే దాని మీనింగ్ ఏంటిది? నాదే నీదే అన్నట్టు, అదే పొజిషన్. ఇక్కడ ఆంధ్రాలో ఏమంటారు మీరు? అంటే ఆంధ్రాలో పథకాలు ఇంకా ఇవ్వలేదు కదా, ఇవ్వలేదా అంటే గిట్ట ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కొన్ని పథకాలు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, చేస్తున్నారు, మెరుగైతే చేస్తున్నారు. ఇక్కడ ఫ్రీ బస్ ఇంకా డౌట్లోనే ఉంది. ఆటో డ్రైవర్లు గొడవ చూసి ఫ్రీ బస్ ఇవ్వకూడదు అనుకుంటున్నారని అవుతుంది, అది బెస్ట్. అది వేలు ఇప్పుడు కర్ణాటకలో చాలా మంది అట్లాగా కొట్టుకుంటున్నారు లేడీస్. ప్రామిస్ చేశారు కదా, ప్రామిస్ చేస్తున్నారా అంటే ఇప్పుడు వాళ్ళకి బడ్జెట్ చూసుకోవాలి కదా. చేసినారు, ప్రమాణం అయితే చేసినారు, వాళ్ళు ప్రామిస్ చేసినారు, అది బడ్జెట్ చూసుకుని ఏమన్నా మళ్ళీ ఏమన్నా చేస్తాం శాంక్షన్. ఇస్తే ఆటో డ్రైవర్కు ప్రాబ్లం అంటున్నారు, ఇవ్వకపోతే లేడీస్ నెగిటివ్ అవుతుంది కదా. కొన్ని రోజులు అయితే అన్ని మర్చిపోతారు, అదే ఉంది మన. అంటే అప్పుడు అది తప్పు కదా, అసలు ప్రామిస్ చేసిన ప్రామిస్ ఇవ్వకపోతే తప్పు కదా. కొన్ని రోజులు అయితే కేసీఆర్ అని మర్చిపోతారు, కొన్ని రోజులు అయితే చంద్రబాబు నాయుడు మర్చిపోతారు, అంతే. పథకాలుగానే మర్చిపోతాం మనం. అంటే ఎందుకంటే దేవుడు వరం ఇచ్చింది మనిషికి, అదే వరం మరుపు. అంటే ఈ 5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ స్టేజ్లో ఉంటుంది అనుకుంటున్నారు? అమరావతి పూర్తవుతుందని మీకు అన్న నమ్మకం? అంటే అప్పటికంటే కొద్దిగా బెటర్ ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు కానీ ల్యాండ్ ఇప్పుడు పెరిగినాయి, ఇప్పుడు జాబ్ సైడ్ కానీ బాగా ఇప్పుడు విశాఖపట్నం మొత్తం డెవలప్ అవుతుంది. ఇప్పుడు మాది కానీ రాయలసీమ అనంతపురం సైడ్ కానీ కొద్దిగా డెవలప్ అవుతుంది. అప్పుడైతే జస్ట్ ఇట్లా రోడ్లో కానీ ప్యాచ్ వర్క్ అని వేయలేదు, వచ్చిన ఒక 3 నెలలకి ప్యాచ్ వర్క్ స్టార్ట్ అయింది. ప్యాచ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడ రోడ్లు ఉంటే అక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు బాగానే చేస్తున్నారు మొత్తానికి. అంటే దావోస్ వెళ్ళారు కదా, దావోస్ వెళ్ళారు, ₹1 తేలదని చెప్పి అప్పుడే మొదటిసారి ప్రచారం కోసం వెళ్ళారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మనం అనుకుంటాం ఇప్పుడు షోరూమ్ పోతాం, అవి కొనాలి ఇవి కొనాలి అనుకుంటాము, అన్నీ కావు కదా. అది అంతేనా? అంతే మరి. అంటే అక్కడికి వెళ్ళి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కదా, ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, తేవాలా చేయాలా అని ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇంకా లాస్ట్గా చెప్పండి, నారా లోకేషన్ డిప్యూటీ సీఎం చేయాలా? అది మీరే చెప్పాలా, మీకే క్వశ్చన్ వేస్తున్నాను. అలా అని కాదు, అసలు అంటే జరిగింది కదా, వాళ్ళ నాయకులు టీడీపీ అన్నారు, అదే అంటే అవసరమా లేదా? మనం ఎన్ని మాట్లాడుకున్నారు, వాళ్ళు చేసే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటారు. అంటే వానికి ఇస్తే మంచిదా కాదా అని ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ ఒకరు డిసైడ్ అయిపోయినా కదా, పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయినాడు, ఆయన పని ఆయనకు సక్రమంగా చేసుకుని పోతున్నాడు, ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు. ఆయన ఎట్లా చేస్తున్నాడు అంటే పని రకంగా పనినే చూస్తున్నాడు ఆయన. ఇది నేను నా బాధ్యత ఏమి, నా బాధ్యత డిప్యూటీ సీఎం, నా బాధ్యత నేను కంట్రోల్ చేసుకోవాలా, నా బాధ్యత ప్రకారంగా నేను చేస్తూ వెళ్ళిపోవాలా, ప్రజల్లో ఆదరణ పొందాలా, ప్రజల్లో ఇంకోసారి నేను రావాలా అన్నట్లు చేసుకుంటూ పోతున్నాను ఆయన. 29లో లోకేష్ అయ్యే అవకాశం ఉంది, సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చే అవకాశం.
కూటమి తరఫున. ఇప్పుడు నాకంటే యూత్ నువ్వు చెప్పాలా, ఆ మాట మీరు చెప్పాలా, నాకంటే యూత్ కానీ మీరు చెప్పాలా. మీకేమనిపిస్తుంది? నాకైతే ప్రజలే చెప్తారు అప్పుడు. థ్యాంక్ యూ.